ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. 5వ అధ్యాయం 13వ వచనం. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారా దేవుడు తెలియజేస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, ఇది మూడవది అంటున్నాడు, ఇది చెడు కాలము, ఇది చెడు కాలము. ప్రియమైన మిత్రులారా, ఈ సమాజంలో మనం చూస్తున్నప్పుడు చెడు చేసేవాళ్ళే ఎక్కువ ఉన్నారు, చెడును ప్రోత్సహించేవారే ఎక్కువగా ఉన్నారు. ఎక్కడైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే ఆటంకపరుస్తారు, అభ్యంతరాలు కలగజేస్తారు, దాన్ని ఏదో విధంగా ఆపేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కానీ ఒక చెడు జరుగుతున్న స్థలాలు ఈరోజు ప్రియులారా ప్రోత్సహించబడతా ఉన్నాయి. ఈరోజు మనుషులు ప్రోత్సహిస్తూ ఉన్నారు, నాయకులు ప్రోత్సహిస్తూ ఉన్నారు, అధికారులు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇది చెడు కాలం. అంటే మంచికి ఎక్కడా కూడా తావు లేదు, మంచికి ఎక్కడా కూడా స్థలము లేదు, మంచి కార్యక్రమాలకు ప్రోత్సాహం లేదు, మంచి పనిని గుర్తించేవారు లేరు. ఇలాంటి భయంకరమైనటువంటి చెడు కాలంలో మనం ఇప్పుడు బ్రతుకుతూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, ఇది చెడు కాలము గనుక బుద్ధిమంతుడైతే ఓరకుండును. ఈ చెడు కాలంలో మరి మనం ఏం చేయాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే, ఈ చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును. ప్రియమైనటువంటి మిత్రులారా, బుద్ధిమంతుడైతే ఓరకుండును అనగా ఆ లోకము వెళుతున్నటువంటి పరిస్థితులు, లోకము నడుస్తున్నటువంటి స్థితిలో బుద్ధిమంతుడు నడవడు. ఎవరు బుద్ధిమంతులు అనంటే, పరిస్థితులు మారిపోతూ ఉన్నా, లేదు ఈ సందర్భంగా మనం విన్నటువంటి మాటలు, ఒకటి దినములు చెడ్డవన్నారు, రెండవది ప్రస్తుతం ఇది దుష్టకాలం అన్నారు ఆయన, ఇది మూడవది చెడు కాలం అన్నారు ఆయన. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దాని వైపు చూడక ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానముతో ఇలాంటి వాక్యముల చేత సరిచేసుకొని దాని నుంచి దూరంగా ఉండేవాడు బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడైతే ఊరకుంటాడు, మౌనంగా ఉంటాడు. ప్రియమైన మిత్రులారా, ప్రస్తుతం ఉండే సమాజంలో నిజంగా ఎవరు దేవునికి ఇష్టమైన బుద్ధిమంతులు అని అంటే, ఈ లోకములో ఉండే బురదను అంటించుకోకుండా, ఈ లోకములో ఉండే మలినమును తాకకుండా, ఈ లోకంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అన్యాయాల వైపు దృష్టి పెట్టకుండా, వాటి వినే ప్రయత్నం కూడా చేయకుండా, చూసే ప్రయత్నం చేయకుండా మౌనంగా ఉండి నీకు తెలిసిన, నీతో మాట్లాడుతున్న దైవవాక్యాన్ని జాగ్రత్తగా నీ హృదయంలో భద్రపరుచుకొని, లోపాలుంటే సరి చేసుకొని, దైవ చిత్తానుసారంగా నడుస్తూ దేవునితో గడుపుతూ, నీకు ఇచ్చిన పని, నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన వ్యాపారం, నీకు ఇచ్చినటువంటి ఆ బాధ్యతలను నిర్వర్తిస్తూ, అనగా నీకు అప్పగించబడినటువంటి పనిలో న్యాయం చేస్తూ, మిగతా సమయాన్ని దేవునితో గడుపుతూ జీవితాన్ని గడిపేవాడు నిజమైన అసలైన బుద్ధిమంతుడు. అలాంటి వానికి దేవుని యొక్క కృప ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది, దేవుని సహాయం ఎప్పుడు వారికి వెన్నంటి ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా అలాంటి వారితో కూడా వస్తాడు, కూడా ఉంటాడు. ఎందుకంటే ప్రియులారా, ఈ చివరి దినాలలో పాడైపోతూ ఉంటే పాడైపోతున్నారనే వాళ్ళని చూసాం, పాడైపోవడానికి ప్రోత్సహించే వారిని చూసాం, పాడైపోయాడని ఎగతాళి చేసేవారిని చూసాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత బాధ్యత కలిగినటువంటి దేవుడు అని అంటే, పిల్లరా, అలా అవ్వకూడదనేటువంటిది ఆలోచన దేవుంది. ఏదేమైనా పరిస్థితుల నుంచి విడిపించబడాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. ఇంత బాధ్యత కలిగిన దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేస్తే నీకు మరొకసారి నీ కొరకు బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరుంటారు? నీ కొరకు భారంతో మాట్లాడే వాళ్ళు ఎవరుంటారు? నీ కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎవరుంటారు? నీకు ఒక విషయం తెలుసు, నీ కొరకు నీ సొంత వాళ్ళే ఎక్కువగా శ్రద్ధ తీసుకోరు. ఈరోజు ఇంటిలో అన్ని విధాలుగా పోషిస్తూ సంపాదించి కుటుంబ యజమానిగా ఉన్నటువంటి
వ్యక్తిగా నీ ఉంటే నీ కష్టార్జితాన్ని తింటున్నవారు, అనుభవిస్తున్నవారే నిన్ను పట్టించుకోలేని పరిస్థితి. ఆ ఇంట్లో ఒక స్త్రీగా, యజమానురాలుగా ఉంటూ అన్ని విషయాల్లో బాధ్యత కలిగి జాగ్రత్తగా చూసుకుంటూ అందరికీ అన్ని విధాలుగా చేసి పెట్టేటువంటి నిన్ను ఒక రోజున వాళ్ళు కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఉంటున్నాయి. పిల్లలు చక్కగా ఉండి ఆత్మీయంగా, దైవికంగా ఎదుగుతూ తల్లిదండ్రుల మాటకు లోబడిన కొన్ని సమయాలలో ఆ పిల్లలుగా ఉంటున్న నీవు, ఒక కుమారుడుగా, కుమార్తెగా ఉన్న నిన్ను ఆ తల్లిదండ్రులు పట్టించుకోలేని పరిస్థితి. ఈరోజు అన్నదమ్ములుగా, అక్క చెల్లెండ్రుగా, బంధుమిత్రులుగా ఈరోజు అనేక మంది మనం కలిగి ఉన్నాం. కొన్నిసార్లు వారి కోసం నువ్వు ఎంతో ఉపయోగపడ్డావు, వారి కోసం ఎంతో సేవ చేసిన రోజులు ఉన్నాయి. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి. నీ బలమంతా, నీ జ్ఞానమంతా, నీ సమయమంతా గడిపిన రోజులు ఉన్నాయి. కానీ అదే పరిస్థితి నీకు ఒక్కసారి ఎదురైనప్పుడు నీ వైపు చూసేటువంటి నాదుడు, నీ సహాయం చేసేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. అంత భయంకరమైనటువంటి పరిస్థితులను మనము అనుభవిస్తూ ఉన్నాం. అలాంటి రోజుల్లో మనము ఈరోజు జీవించాల్సిన పరిస్థితి ఉంది ప్రియమైన మిత్రులారా. కనుక ఇలాంటి పరిస్థితుల్లో నీ కొరకు ఒక ఆలోచన కలిగి కొన్ని విషయాలను నీకు తెలియచేసి సరిచేయాలనేటువంటి బాధ్యత కలిగిన దేవుని మాటను దయచేసి కొట్టివేయొద్దని ఈ సందర్భంగా దేవుడు మాట్లాడుతున్నాడు.